రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పందాల విషయంలో తీసుకునేటువంటి నిర్ణయము ఎటువంటి పరిస్థితులను రాష్ట్రంలో మిగిల్చి వెళ్ళినా, ముఖ్యంగా సిటిజన్స్ ఫామ్ తరపున నేను అందరికీ కూడా కోరేటువంటిది ఏంటంటే, ఎవరైతే ఈ పందాలలో ఎక్కువ నష్టపోతున్నారో వాళ్ళు ఆత్మహత్యలకు పోకుండా తమ జీవితం చాలా విలువైంది అనేటువంటిది గుర్తెరిగి మెలగాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పనిసరిగా అటువంటి వారికి ఎవరికీ హాని కలగకుండా చూస్తుందని చెప్పి, ఆత్మహత్యలు ఎవరూ చేసుకోకుండా చూస్తుందని చెప్పి తగిన చర్యలు తీసుకుంటారని చెప్పి కోరుతున్నాను. ఎవరూ కూడా పెరుగుబందుల ఆత్మహత్యలు చేసుకోవద్దు. గెలుపువాటములు అనేటువంటి జీవితంలో జరగాల్సినటువంటి ఒక ప్రక్రియలు మాత్రమే. అవి జరిగిపోయిన తర్వాత, వాటమి పొందిన తర్వాత నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసుకోవడమే. ఇది గుర్తెరిగి మీరు పందాల్లో పాల్గొనండి. పందాలలో గెలుపువాటములు అనేటువంటిది మన చేతిలో లేదు. ఈ విషయంలో యువకులు ముఖ్యంగా ఆత్మహత్యలకు పాల్పడొద్దని చెప్పి సిటిజన్స్ ఫామ్ తరపున మరీ ముఖ్యంగా అందరినీ, గోదావరి జిల్లాల్లో, మిగతా జిల్లాల్లో ఉండేటువంటి యువకులందరినీ కూడా కోరుతున్నాను. జై హింద్, జై భారత్.